ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు వెలుగు చూసిన ఉదంతంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించడమే మంచిదని సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిటీ అభిప్రాయపడింది. ఆయన ఇంటి ప్రాంగణంలోని స్టోర్ రూమ్ లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఉన్నది నిజమేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. కాలిన నోట్ల కట్టలు దొరికిన ఆ స్టోర్ రూమ్ జస్టిస్ వర్మ ఆయన కుటుంబ సభ్యుల పర్యవేక్షణలోనే ఉండేదని, అనుమతి లేకుండా ఆ గదిలోకి బయట వ్యక్తులు రావడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి 14న రాత్రి ప్రమాదం జరిగితే 15వ తేదీ తెల్లవారుజామున ఆ గదిలోంచి సగం కాలిన నోట్లను తొలగించారనడానికి ఆధారాలున్నాయని పేర్కొంది. మంటలు ఆర్పేవారికి ఆ రోజు కనిపించినవి చిన్న నోట్లు కావని, ఆ సొమ్ము చిన్న మొత్తం కాదని, జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబ సభ్యుల ప్రత్యక్ష పరోక్ష అంగీకారం లేకుండా ఆ గదిలో ఎవరూ పెట్టలేరని తెలిపింది. ఆయన్ను విధుల నుంచి తొలగించడానికి అవసరమైన అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఈ ఏడాది మార్చి 14న ఆయన నివాస ప్రాంగణంలోని ఒక స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ గదిలో కాలిన నోట్ల కట్టల తాలూకు ఫోటోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో ముగ్గురు సిట్టింగ్ జడ్జీలతో సుప్రీం సీజే విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా ఈ ప్యానెల్ 55 మంది సాక్షులను ప్రశ్నించింది. జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. విచారణలో తేలిన అంశాలతో 64 పేజీల నివేదికను ఈ ఏడాది మే 4వ తేదీనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించింది. అందులోని పలు అంశాలు ఇప్పటిదాకా బయటకు వచ్చాయి. ఇప్పుడు పూర్తిస్థాయి నివేదిక ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే కనీసం 10 మంది సాక్షులు ఆ గదిలో సగం కాలిన నోట్లను తాము చూసినట్టు తెలిపినట్టు కమిటీ తన నివేదికలో వెల్లడించింది. అలాగే ప్రమాద స్థలిని శుభ్రం చేయడం, ఆధారాలను ధ్వంసం చేయడంలో జస్టిస్ వర్మ వ్యక్తిగత కార్యదర్శి రాజేందర్ సింగ్ కార్కి, ఆయన కుమార్తె దియా వర్మ పాత్రపైన త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. గదిలో ఉన్న కరెన్సీ నోట్ల గురించి రిపోర్టులో రాయొద్దని రాజేందర్ సింగ్ కార్కి తమతో చెప్పినట్లు మంటలు ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక శాఖ సిబ్బంది త్రిసభ్య కమిటీకి వెల్లడించారు. ఒకవేళ ఇది తనపై పన్నిన కుట్రగా జస్టిస్ వర్మ భావించి ఉంటే ఆయన వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు ఎందుకు చేయలేదని, ఢిల్లీ హైకోర్టు సీజే దృష్టికి గాని సీజేఐ దృష్టికి గాని ఎందుకు తేలేదని ప్రశ్నించింది. 5 సెక్యూరిటీ గార్డులు నిరంతరం కాపలా కాసే సిట్టింగ్ జడ్జి ఇంటి ప్రాంగణంలోని స్టోర్ రూమ్ లో ఎవరో వచ్చి నోట్ల కట్టలు పెట్టడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఈ కేసులో అందుబాటులో ఉన్న ప్రత్యక్ష, ఎలక్ట్రానిక్ ఆధారాలను బట్టి జస్టిస్ వర్మపై ఆరోపణలకు తగు ఆధారాలు ఉన్నట్టు విశ్వసిస్తున్నామని, ఆయన దుర్వర్తన రుజువైందని పేర్కొంది. ఆయన్ను విధుల నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు ఈ ఆధారాలు సరిపోతాయని పేర్కొంది.